ప్రజెంట్ తెలుగు సినిమా అయితే ప్యాన్ ఇండియా రేంజ్లో ఉంది, లోకల్ కాదు ఇంటర్నేషనల్ అనే విధంగా దూసుకుపోతుంది. తెలుగు స్టార్ హీరోస్ మూవీస్ అయితే 1000 కోట్ల కలెక్షన్ రికార్డ్స్ని సెట్ చేస్తూ ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా ప్యాన్ ఇండియా అనే పదాన్ని తెలుగు సినిమా రూల్ చేస్తూ ఉంది. మిగిలిన సినిమా ఇండస్ట్రీస్తో కంపారిజన్ చేస్తే టాలీవుడ్ ప్రజెంట్ టాప్ 1లో ఉంది. ఇటువంటి టాలీవుడ్కి హబ్ ఏదైనా ఉందంటే హైదరాబాద్ అనే చెప్పొచ్చు. తమిళనాడు నుంచి తెలుగు స్టేట్స్లోకి షిఫ్ట్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లోనే స్టార్ట్ చేశారు అప్పట్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చాలా స్టూడియోస్ అండ్ షూటింగ్ స్పాట్స్, రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ఎన్నో షూటింగ్ స్పాట్లు అయితే ఉన్నాయి. ఇది హైదరాబాద్కి ప్లస్ అని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా పుష్ప మూవీ టైంలో సంధ్య థియేటర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మనకు తెలిసిందే. ఆ ఇన్సిడెంట్ అయితే పూర్తిగా రాజకీయం అయిపోయింది. ఆ రాజకీయం కారణంగా ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ అయితే టాలీవుడ్కి అనుకూలంగా లేదనే చెప్పొచ్చు. అయితే రీసెంట్గా మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఒక మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. హైదరాబాద్లోనే అమరావతిలో కూడా చాలా స్టూడియోస్ అండ్ షూటింగ్ స్పాట్స్ అయితే చేస్తామని, అండ్ హైదరాబాద్ కన్నా బెటర్గా అమరావతిలో మీ యొక్క టాలీవుడ్ని వ్యవహరించవచ్చని తెలియజేశారు. అయితే దీనిపై చాలామంది రియాక్ట్ అయ్యారు. మేము తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్నామని కూడా తెలియజేశారు టాలీవుడ్ ఇండస్ట్రీని. అయితే దీనిపై మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.